బబుల్ గమ్ మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంతకన్నా ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే హీరో పేరు ఆది. ఆది డీజే అవ్వాలని కలలు కంటుంటాడు. అతనికి ఎప్పటికైనా మంచి అవకాశం వస్తుందని వెయిట్ చేస్తాడు. అయితే అదే పబ్బులో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే మనోడు దరిద్రం బాలేక అదే పబ్బుకి పెద్దింటి అమ్మాయి జాను వస్తుంది. తొలి చూపులోనే మనోడు చూపు కలిపి జాను పాపను పడేస్తుంది. అయితే పెద్దింటి పాప కూడా చూపు కలిసి ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఇంకేముంది, మన ఆదిబాబు సీరియస్గా లవ్ చేస్తుంటాడు. అయితే జాను పాప మాత్రం అబ్బాయిలు మన చేతిలో బొమ్మలు లాంటి వారని వాళ్ళు తిప్పుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద అయితే హీరోని బక్రా చేసి తిప్పుకుంటుంది. అయితే త్వరలో అయితే ఎలాగైనా టర్కీ చెక్కేస్తుంది. అయితే ఈ లోపైన ఎవరైనా ఒక బక్రాని అయితే సెర్చ్ చేద్దాం అనేది హీరోని అయితే సెర్చ్ చేసుకుంటుంది. ఇక ఇంకేముంది, ఇద్దరే కలిసి సరదా జాలీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ట్రిప్ లాక్లు అలాగే గోవా ట్రిప్లో పాపకైతే పైసలు ఎక్కువ అవడంతో అయితే ఆదిబాబుకి తిప్పుతూ ఉంటుంది. అయితే ఇదే జిందగీలో మంచి సాంగ్స్ కూడా డ్యూయెట్లు కూడా అయితే అలా సాగుతూ ఉంటుంది. అయితే ఇక ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వచ్చేది, ఇద్దరైతే బ్రేకప్ అని విడిపోతారు. అయితే ఎలాగైనా పబ్బులోనే డీజే కావాలని అయితే కుర్రోడైతే ఎలాగైనా అవ్వాలనే తిరుగుతుంటాడు. ఇక హీరోయిన్ ఏమో హీరోయిన్ మోసం చేసి ఉంటుంది. ఇక ఇద్దరు కొత్త వాళ్ళైనా దీంట్లో అయితే యాక్టింగ్ అయితే పర్వాలేదు అనిపించారు చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినా సెకండ్ హాఫ్ మాత్రం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి. ఇక దీంట్లో అర్జున్ రెడ్డి ఫార్మాట్ కలిసిందని చెప్పాలి. ఎక్కువ లిప్ సీన్స్ అలాగే రొమాంటిక్ సీన్స్ అయితే ఆడియన్స్ ఎంగేజ్ చేసేలా ఉంది. అయితే రొటీన్ ఫార్మాట్ అయిన లవ్ స్టోరీ మాత్రం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇక ఇదే ఫార్మాట్ కంటిన్యూ చేస్తే కొంచెం బబుల్ గమ్ అయితే రిజల్ట్ వేరే విధంగా ఉండేది. కానీ కొంచెం తడబడ్డంతో అయితే మూవీ మాత్రం కొంచెం ఆడియన్స్కి అయితే కొంచెం ఎక్కదని చెప్పాలి. కానీ స్టూడెంట్స్ పక్కా అయితే నచ్చుతుంది. అయితే కొన్ని అయితే రిపీటెడ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి. కాకపోతే చివరి క్లైమాక్స్ సీన్స్ కూడా కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగైతే ఉండదు. ఎందుకంటే సీన్స్ మాత్రం కొన్ని రాసుకోవడం బాగానే రాసిన స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం మాత్రం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అయితే మూవీ మాత్రం ఓవరాల్గా అయితే ఆడియన్స్కి అయితే కనెక్ట్ అవుతుందంటే స్టూడెంట్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. కానీ దీంట్లో తెరకెక్కించడంలో మాత్రం డైరెక్టర్ మాకు కొంచెం విఫలమయ్యాడు. అయితే ఫస్ట్ సినిమా ఎదురుగా అయిన హీరో హీరోయిన్ మాత్రం చాలా ఎంగేజ్గా చాలా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారని చెప్పాలి. నాకు మాత్రం ఓవరాల్గా ఇద్దరు యాక్టింగ్ మాత్రం మూవీగా ప్లస్ అని చెప్పాలి. ఇక దర్శకుడు మాత్రం కొంచెం సక్సెస్ అందుకున్నాడు అని చెప్పాలి. కథ మాత్రం బాగా రాసిన తెరకెక్కించడం విఫలం అయ్యాడని చెప్పాలి. ఇక సాంగ్స్ మాత్రం ఆడియన్స్కి ఏమాత్రం ఆగట్టుకోదు. అలాగే అక్కడక్కడ బీజిఎం మాత్రం ఆడియన్స్కి బాగానే ఉంటుంది. అలాగే సినిమాటోగ్రఫీ మాత్రం కొంచెం ప్లస్ అని చెప్పాలి. ఇక ఓవరాల్గా అయితే నా రివ్యూ వచ్చేసి 5కి 2.5. మరి మీకు ఎలా అనిపించింది కింద రివ్యూ ఇవ్వండి. నచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ వచ్చినా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.